తాతగారి వదిన గారి పేరు కూడా అరుంధతట. అది మీకు తెలుసా? మా వదిన గారి పేరు అరుంధతి అని తాతగారే నాతో చెప్పారు. బయట ఆమె ఫోటో ఉంది, మీరు చూసారా? మేమిద్దరం ఒకేలా ఉంటాం. సర్లే, ఈ విషయం గురించి అనవసరంగా ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. త్వరగా రెడీ అవ్వు. మహేష్, పద వెళ్దాం. పెళ్లికి రెడీ అవ్వాలి కదా, దా. ఏం మనుషులో ఏంటో, ఇంత ఆడపడుచుని నన్ను కూడా పరాయి మనుషులా చూస్తోంది. ఏమిటొదినా, ఏమైంది మీకు? అందరి ముందు అలా విసుక్కుంటూ లోపలికొచ్చేశారు. వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నాకేంటి? నువ్వు నోరు మెదపకుండా ఉండుంటే నేను బుద్ధిగా ఉండేదాన్ని. ఈ ఇంట్లో నాకు అవమానాలే తప్ప ఏ రోజైనా ఒక్కరైనా మర్యాదగా మాట్లాడిందే లేదు. నేనందరి బాగోగుల గురించి ఆలోచిస్తాను, కానీ నా గురించి పట్టించుకునే నాదురే లేడు. ఒక్క నిమిషం, మళ్ళీ ఏమైంది? ఇద్దరు గొడవ పడుతున్నారా? గొడవ పడుతుంది నేను కాదండి, మీ చెల్లులు. ఏంటేంటి గొడవ పడింది నేనా? ఇదిగో ఇదే చెప్తున్నాను, నన్నెవరైనా చులకనగా చూస్తే నాకు చుర్రమంటుంది. ఎవరిప్పుడు మిమ్మల్ని చులకనగా చూశారదినా? డబ్బులిచ్చి వంట వాడిని పెట్టుకున్నాం, వాడిని చేయనివ్వండి, మీరెందుకు చేయడం అన్నాను, అంతేగా? నువ్వెవరు నాకు చెప్పడానికి? నాకు వంట పని చేయాలనిపించింది, చేశాను, అంతే. ఇక ఇద్దరు ఆపుతారా? జరుగుతోంది ఆది పెళ్లి, నేను వెళ్ళకపోతే ఎలా? సురేఖ, నువ్విలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదమ్మా. నువ్వక్కడికి వెళ్తే ఇదెందుకు వచ్చిందా అని ప్రతి ఒక్కరూ వాళ్ళ మనసులో అనుకుంటారు. అలాంటప్పుడు నువ్వక్కడికి వెళ్ళటం బాగుంటుందా చెప్పు? ఎవరో ఏదో అనుకుంటే నేనేం చేస్తాను? అయినా జరిగిన దాంట్లో నా తప్పేం లేదు, తప్పంతా వాళ్ళది. నా మాట విని ఆదిత్యని మర్చిపోవటం మంచిది. అది జరిగే పని కాదు. ఆదిని మర్చిపోవడం అన్నది సాధ్యమయ్యే పని కాదమ్మా. సురేఖ, నువ్వక్కడికి వెళ్ళి ఏదైనా గొడవ చేద్దామనుకుంటున్నావా? నేనా గొడవ? నువ్వు నా అమ్మవై ఉండి కూడా నన్ను అన్ని విషయాల్లో అనుమానిస్తున్నావు. సురేఖ, నువ్వెలాంటి దానివో, నీ ప్రవర్తన ఎంత విచిత్రంగా ఉంటుందో లోకానికి తెలియకపోవచ్చు గాని నీ తల్లినైనా నాకు బాగా తెలుసు. అయ్యగారు, అంతా సిద్ధంగా ఉంది. అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. జాతకాలు ఎవరివి అయ్యగారు? ఈ 2 జాతకాల్లో పుట్టిన సమయం, పుట్టినరోజు, నక్షత్రం, సంవత్సరం అన్నీ ఒకేలా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం అయ్యగారు? దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నమే చేస్తున్నాను. జవాబు లభిస్తే చిక్కుముడి విడిపోతుంది, లేదంటే ఇంకొన్ని కొత్త ముడులు పడి సమస్య జటిలమవుతుంది. సురేఖని తీసుకురాకుండా ఉండాల్సింది. తన వల్ల ఎవ్వరికీ మనశ్శాంతి ఉండదు. ఈ కార్యం సక్రమంగా జరగనివ్వు. అసలు మేమే రాకుండా ఉండాల్సిందన్నయ్య. మా వల్ల నీకు అనవసరమైన నష్టం. బాలు, ఇలా మాట్లాడడం కంటే నీ చెప్పుతో నన్ను కొట్టరా. అన్నయ్య, ఏంటన్నయ్య ఎలా మాట్లాడతావు? లేకపోతే ఏంట్రా? నువ్వు లేకుండా ఆదిత్య పెళ్లి చేయమంటావా? వాడు మాకన్నా నీకే ఎక్కువరా, నీకే ఎక్కువ. అంతా సవ్యంగా జరగాలని కోరుకుందాం. బాలు, అన్నయ్య, బాలు,